మీరే షాక్ అవుతారు. కోర్టు 3 దాదాపు 12:40 నిమిషాలకి క్లియర్గా నేను లెటర్ చూపించాను. నిమిషా ప్రియ నాకు లెటర్ రాసింది, నిమిషా ప్రియ మదర్ నాకు లెటర్ రాసింది, నిమిషా ప్రియ పవర్ ఆఫ్ అటర్నీ శామ్యుయల్ జెరోమ్ ఈరోజు లెటర్ రాశాడు ఆగస్టు 10. ఏముంది ఆ లెటర్లో? చదవరాట, టైం లేదా? మరి దేనికి టైం ఉంది? ఆ లెటర్లో ఏముంది? వీళ్ళెవరిని మేము నమ్మడం లేదు, గవర్నమెంట్ని మేము నమ్మడం లేదు. మీరొక్కరే మాట్లాడండి, మీరొక్కరే వినిపించండి అంటే ఆర్టికల్ 21 నిమిషా ప్రియకు వర్తించదా? రైట్ టు లైవ్. ఆర్టికల్ 14 వర్తించదా? విత్ ఆల్ అదర్స్ ఈక్వల్ ట్రీట్మెంట్. ఓ నిమిషా ప్రియ, హూ నోస్ షీఈస్ ఎ క్రిమినల్? నో యువర్ ఆనర్, ఆవిడ క్రిమినల్ కాదు, ఆవిడ ఇన్నోసెంట్, ఆవిడ విక్టిమ్. నా దగ్గర రుజువులు ఉన్నాయి. ఓ 30 మినిట్స్ ఇస్తేనే కదా. నిమిషా ప్రియ లాంటి వాళ్ళు 10,000 మంది, 10,500 మంది ఉన్నారు. నేను జయశంకర్ని ఇమీడియట్గా మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ని రాజీనామా చేయమని అడుగుతున్నాను. నిమిషాన్ని మీరు తేలేకపోయారు, నేను తెచ్చుకుంటే అడ్డడం ఎందుకు? మీ ఫారెన్ మినిస్ట్రీ కదా ఇది ఫేక్ అకౌంట్ అన్నారు. దమ్ముందా కోర్టులోకి కానీ మీడియా ముందు వచ్చి డిబేట్ చేయడానికి? అది మీ ఫారెన్ మినిస్ట్రీ అకౌంటే. మీ ఎంబసీ వాళ్ళు అక్కడ నాకు యెమెన్ నుంచి ఇచ్చిన అకౌంటే. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర నిమిషా ప్రియ డొనేషన్ అడుగుతుంది. సార్ మీరు ఇవ్వండి అంటే నేను కొంతమందితో మాట్లాడాను. 1 crore ఇచ్చిన వాళ్ళు ఒక 8-9 మంది ఉన్నారు. నాకు డబ్బులు వద్దు, నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా ఇది రిపోర్ట్ చేస్తుంది, అమ్ముడు పోయిన మీడియా అంతా, తొత్తులంతా ఇది రిపోర్ట్ చేయరు. థ్యాంక్ యూ వెరీ మచ్.